శ్రీ పరాభావనామ సంవత్సరంలో 12 రాసుల వారి ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్య అవమానాలు. మేషరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. మిథున రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. సింహరాశి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. కన్యరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 7. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 3. ధనుస్సు రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 6. మకర రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. కుంభరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. మీనరాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆదాయం ఖర్చులు పట్టికలో ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉన్న రాశులు సింహం, మకరం, కుంభం. ఈ ఏడాది ఆర్థికంగా కొంత పొదుపు చేయగలుగుతారు. ఆదాయం ఖర్చులు సమానంగా ఉన్న రాశులు మేషం, మిథునం, కన్య, వృశ్చికం. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. రాజపూజ్యం అవమానం, గౌరవం అవమానం. గౌరవం ఎక్కువగా ఉన్న రాశుల వారికి సమాజంలో గౌరవం, పదవి లభిస్తాయి. అవమానం సంఖ్య ఎక్కువగా ఉన్నవారు సింహం, కన్య. మాట విషయంలో ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం 14 అంటే అత్యుత్తమం అని, 2 అంటే తక్కువ అని అర్థం. అలాగే అవమానం సంఖ్య పెరిగే కొద్దీ ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం గమనించాలి.